డెవలప్డ్ కంట్రీ అనుకుంటున్నారో చేతులెత్తమని నేను చెప్పాను. అంటే ఎవరు చేయెత్తలేదు. అప్పటి వరకు చాలా అంశాలు మాట్లాడాను. వాళ్ళు చేతులెత్తారు, సమాధానం ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. ఎవరు చేయెత్తలా. సో నేను అనుకున్నాను వీళ్ళకి నేను చెప్పింది అర్థం కాలేదేమోనని అగైన్ రిపీట్ చేశాను. తెలుగులో చెప్పాను. ఫైనల్ గా ఏం చెప్పానంటే, ఒక దేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే దేశంలో పిల్లలు సేఫ్ గా ఫీల్ అవ్వాలి, వాల్యూడ్ గా ఫీల్ అవ్వాలి, కలలు కంటానికి చాలా ఫ్రీగా ఉండాలి, అప్పుడే ఆ దేశం బాగుపడినట్టు అని చాలా చిన్నగా, చాలా క్లుప్తంగా ఇలా నీట్ గా సింపుల్ గా ఆ పిల్లలకు చెప్పి, ఇప్పుడు చేతులెత్తండి ఎవరైతే మన దేశం ప్రగతి సాధించింది అనుకుంటున్నారో అంటే ఎవ్వరు చేతులెత్తలేదు. మళ్ళీ రిపీట్ చేశాను, ఎవరు చేయట్లేదు. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ దే అండర్స్టూడ్. నేనే వాళ్ళని అర్థం చేసుకోలేదు అనుకున్నాను. దెన్ నాకు కొంచెం నేను డిఫెన్స్ లోకి వెళ్ళిపోయాను అనమాట. మామూలుగా మనం మాట్లాడుతూ కొంచెం అబౌవ్ లో ఉన్నటువంటి ఫీలింగ్ హార్ట్ లో వస్తూ ఉంటది అనమాట. అంటే ఆ ఫ్లో అలా వెళ్తూ ఉంటది, ఆ కాన్ఫిడెన్స్ ఆ ఫ్లో అలా వెళ్తూ ఉంటది. సడన్ గా నేను డిఫెన్స్ లో పడిపోయాను. దెన్ ఐ ఆస్క్ దెమ్, మీరు ఎందుకు ఎవ్వరు చేతులు ఎత్తలేదు, దీనికి కారణాలు చెప్పండి అని అడిగాను. బికాస్ ఐ బికేమ్ వెరీ క్యూరియస్. ఇప్పుడు మీరు అన్నారు పిల్లల్ని మనం మోటివేట్ చేస్తాం, కాదండి వాళ్ళు మనల్ని మోటివేట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయని నేను ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను అంతే. మీరు చెప్పిన స్టేట్మెంట్ ని కౌంటర్ చేయడానికి కాదు, ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి అని. దెన్ ఐ ఆస్క్ దెమ్, మీరు ఎందుకు చేయత్తలేదో ఒక్కొక్కళ్ళు చెప్పండి, చెప్తారా అన్నాను. చాలా మంది చెప్తామని చేతులు ఎత్తారు. అప్పటి వరకు ఎత్తలా. ఒక 5 నిమిషాలు జరిగింది సంభాషణ అంతా. మరి వారు వీడియో తీసారో లేదో నాకు తెలియదు, నేను అది నోటీస్ చేయను ఎప్పుడు. సో ఐ డోంట్ నో. ఫోటోగ్రాఫ్స్ మాత్రం తీశారు, నాకు షేర్ చేశారు. వీడియోస్ తీస్తే బాగుండేది, బికాస్ వాళ్ళు చూడలేదు. నాకు తెలిసింది ఏంటంటే నా కంట్లో నీళ్లు వచ్చినాయి, చాలా బాధేసింది. బికాస్ వన్ గర్ల్ టోల్డ్ 9 అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. అసలు 8ంటికే మా అమ్మ నన్ను బయటికి వెళ్ళనీదు, మా తమ్ముడు మాత్రం ఆడుకోవడానికి వెళ్ళనిస్తుంది రాత్రి కూడా. అందుకనే నేను సేఫ్ గా ఉన్నాను అనుకోవట్లేదు. ఇంకొక పాప అనేది చాలా సెక్షువల్ అఫెన్సెస్ అవుతున్నాయి కదా, రేపులు జరుగుతున్నాయి కదా అని అన్నమాట. తర్వాత ఇంకొక పాప స్కూల్లో కూడా చాలా మంది మమ్మల్ని టీజ్ చేస్తారు, బులింగ్ చేస్తారు, అందువల్ల మేము డెవలప్ అయిందని అనుకోవట్లేదు అని. వెనకాల ఒక పిల్లోడు ఉన్నాడు, వాడి పేరు విశాల్. వాడు వచ్చాడు, వాడు నాకన్నా హైట్ ఉన్నాడు, ఇంత పొడవు ఉన్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. వాడు ముందుకు వచ్చాడు, ఎక్సైట్ అయిపోయాడు. వాడు ముందుకొచ్చి వాడు ఒక ప్రశ్న అడిగాడు. చైనాలో బోరు బావిలో 3 సంవత్సరాల పిల్లోడు పడిపోతే 3 గంటల్లో తీశారు, మన దేశంలో ఎన్ని బోరు బావుల్లో పిల్లలు పడిపోతే బయటికి తీశారు అని అడిగాడు. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నాకు ఆన్సర్ లేదండి. దట్ మేడ్ మీ టు పుట్ టియర్స్. ఒక్క నిమిషం నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ నన్ను ప్రశ్నలు అడుగుతున్నట్టు లేదు, బాణాలు సంధిస్తున్నట్టు ఉందన్నమాట. ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బిట్ లైక్, అవును కదా నేనేం చేయగలుగుతున్నాను, పిల్లలు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు, ఈ స్కూల్లో పిల్లలు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు, నేనేదో పెద్ద గొప్పగా మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నాను. వెన్ ఐఎమ్ అనేబుల్ టు మేక్ దమ్ ఫీల్ సేఫ్, వాట్ సార్ట్ ఆఫ్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఐ యామ్ అని నేను డిఫెన్స్ లో పడిపోయాను. వాడు నన్ను అడిగాడు, మళ్ళీ రిపీట్ చేశాడు. పిల్లోడు బోరు బావిలో పడిపోతే చైనాలో 3 గంటల్లో తీశారు మేడం, మన దేశంలో ఎంతమంది పిల్లల్ని ఎన్ని బోరు బావుల్లో ఎన్ని రోజులు తీయగలుగుతున్నాం అని అడిగాను. సార్ అది కూడా వెతకడానికి చాలా టైం పట్టింది సార్. అది సార్ మొన్న చూసాం కదా సార్, ఒక పాప మార్క్స్ ఏవో బాగా రాలేదని చెప్పి నీళ్ళల్లో దూకింది. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి ఎలాగో చనిపోయిందని మాకు తెలుసు, శవాలన్నా చూపించండి అంటే ఎస్ఐ గారు వెళ్ళారు. సోషల్ మీడియాలో చూసాను, ఎస్ఐ గారు స్విమ్ చేసుకొని వెళ్ళి ఆ పాపని ఒక ట్యూబ్ ఉంటుంది కదా సార్, ఆ ట్యూబ్ మీద కట్టేసి తీసుకొని వచ్చారు. నేనైతే ఆ ట్యూబ్ మీద తీసుకొని వస్తుంటే తల కదులుతూ ఉంది అనమాట. ఒక్కొక్కసారి మనం చాలా అమాయకంగా చైల్డిష్ గా బిహేవ్ చేస్తాం. నాకు అనిపించింది తల కదులుతుంది, ఆ పాప బతికే ఉంది కదా అని చూసాను నేను టీవీలో. అంటే మనకున్న ఆశావాహ దృక్పథం, యాంగ్జైటీ, ఆప్టిమిజం ఎలా ఉంటదంటే, ఓ బతికే ఉందేమో అనుకుంది, తీరా చూసి పాప చనిపోయింది. అంటే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ డౌన్ లోవర్ ఒక దేశాన్ని, మన దేశం గురించి తక్కువ చెప్పాలని అనేది నా ఉద్దేశం కాదు. ఒక్కొక్కసారి పిల్లలు మనల్ని ఆలోచింపజేస్తారు, మన బాధ్యతల్ని వాళ్ళు గుర్తు చేస్తారు. వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు అంటే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం, మనం ఇంకా ఏదో చాలా చేయాల్సి ఉంది. దెన్ ఇంకా నేను కూడా
మైక్ తీసుకొని వాళ్ళందరినీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే అని చెప్పి ఐ వెంట్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి చెప్పి మన దేశ నాగరికత యొక్క ఔన్నత్యం మనం పక్కనున్న ప్రపంచ దేశాలకి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాము అనేటటువంటిది, మన కల్చర్ ఏంటి, మన వాల్యూ సిస్టమ్ ఏంటి, మనం అన్ని రంగాలలో ఒక్క రంగం కాదండి, జీరో కనిపెట్టిన ఆర్యభట్ట దగ్గర నుంచి స్పేస్ రాకెట్ సైన్స్ నుంచి ఎర్త్ సైన్స్ నుంచి ఓషనోగ్రఫీ నుంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంత ముందుంది అని చెప్పి